వెల్కమ్ టు ది పాయింట్. హిందూ సాంప్రదాయాల ప్రకారం వివాహం అనేది మనిషి జీవితంలో మరపురాని ఘట్టం. ఇద్దరు వ్యక్తులను ఒక చోట చేర్చడానికి రూపొందించబడిన ఒక ఆచారం. అదే ఈ రోజుల్లో వివాహాలు హిందూ సాంప్రదాయాల ప్రకారం జరగాలి అంటే జ్యోతిష్యం, పంచాంగం మొదలైన వాటి ప్రకారం శుభకార్యాలు కూడా చేయాలి అంటే కనుక ముందుగా మనం శుభ ముహూర్తాలు చూసుకుంటూ ఉంటాం. సో జాతకంలో శుక్రస్థానాన్ని దృష్టిలో ఉంచుకొని ముహూర్తాలు అనేవి నిర్ణయిస్తూ ఉంటారు పండితులు. ప్రతి ఏటా సీతారాముల కళ్యాణం అయిన తర్వాతన శుభముహూర్తాలకు చింత అనేది ఉండేది కాదు. దాదాపుగా 3 నెలల పాటు ఎటు చూసినా కూడా బాజా భజంత్రీలు మోగుతూనే ఉంటాయి. అయితే ఈసారి 3 నెలల వరకు కూడా శుభముహూర్తాలు లేవంట. ఏప్రిల్ 6 నుంచి శ్రావణ మాసం వరకు అంటే ఆగస్టు వరకు కూడా వివాహ వేడుకలకు అనుకూలమైన తేదీలు లేవని పండితులు చెబుతున్నారు. ఎందుకంటే ప్రతి ముహూర్తానికి కూడా శుక్రుడిని గురువుగా పరిగణలోకి తీసుకొని ముహూర్తాలు అనేవి నిర్ణయిస్తారు. సీతారాముల కళ్యాణం ఏప్రిల్ 17న, పట్టాభిషేకం 18న జరగనున్న నేపథ్యంలో ఈ వేడుక తర్వాత 21వ తేదీన శుభముహూర్తం అనేది ఒకటి వస్తుంది. అయితే మూఢాలకు అతి దగ్గరగా ఉన్న తేదీ కావడంతో శుభకార్యాలు చేయకపోవటమే మంచిది అని అటు జ్యోతిషులు సైతం చెబుతున్నారు. సో ఎలా ఆలోచించినా కూడా అటు శుభముహూర్తాల పరంగా అయితే మరో 3 నెలల పాటు కాస్త ఇబ్బందికర వాతావరణమే ఉంటుందని స్పష్టం చేస్తున్నారు పండితులు.